ఆయనకే మహిమ. మనము పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా, పూలనిచ్చును. మనము సుమారు ఇది 4వ ధ్యానం. ఈ మాటల మీద, అడుగు వాటి మీద 4వ ధ్యానాన్ని అంటే అడగడంలో ఉన్న విషయాలు, చాలా విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం దేవుణ్ణి అడగాలి కదండి. ఎవరు అడగాలి? ఆయన బిడ్డలు అడగాలి. ఎప్పుడు అడగాలి? ఎప్పుడు అడగాలంటే మనం ఆయనలో ఉండాలి. ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు ధైర్యంగా అడగగలుగుతాం. ఏం అడిగినా పొందుకుంటాం. తర్వాత ఏం అడగాలి అనేది గత వారం మనం ధ్యానం చేసాం కదండి. ఈ వారం అంతా నేను ఆలోచించాలి, ఈ మాటల గురించి ఆలోచించాలని కోరుతున్నాను. ఏమండి, ఆదివారం వాక్యం అయిపోయింది అమ్మయ్య అనేసి నా మటుకు మనందరం రిలాక్స్లోకి వెళ్తాం. ఎందుకంటే వారం అంతా వివిధ పనులతో బిజీ అయిపోతున్నాం. రిలాక్స్, ఓకే. ఆ తర్వాత అయినా ఖచ్చితంగా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, నేను అనుకున్నాను, టు బీ ఫ్రాంక్, 4 మాటలు ఒక్కసారిగా చెప్పేశాను. ఒక్కొక్కటి ఒక్కొక్క వారం ధ్యానం చేస్తే ఎంత బాగుండునో అనిపించింది నాకు కదండి. ఇప్పుడు ఏమి అడగాలని నేర్చుకున్నాం మనం? మొదటిది ఏం అడగాలనుకున్నాము అంటే మన లెక్కలో అదేమీ కాదు, కానీ మొదటిది విశ్వాసాన్ని అడగాలి. సో విశ్వాసాన్ని అడిగితే ఇక అన్నీ అందులోనే ఉంటాయి కదండి. ప్రభు అంటాడు 11వ అధ్యాయము హెబ్రీ పత్రికలో, వాక్యం ఏం చెప్తుందంటే, ఈ వీరులందరూ, విశ్వాస వీరులు చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఎన్నో గొప్ప కార్యాలు చేశారు బై ఫెయిత్, విశ్వాసం ద్వారా. అలా చేసి ఒక రకంగా గొప్ప సెన్సేషన్ కదండి. ఆ జరిగిన కార్యాలన్నీ మనం చదివితే, ఈ వారంలో ఎవరైనా 11వ అధ్యాయం చదివారా? వెరీ గుడ్. ఏది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అసలు ఎన్ని మాటలు! నేనైతే 2 మాటలే ధ్యానం చేశాను. నాకు హెల్త్ సహకరించక మార్నింగ్ డివోషన్లో 2-3 గురించి చూసినట్టున్నా. కానీ చివరి మాటలు చూస్తే 11వ అధ్యాయంలో చివరి మాటలు అంటే 39-40 చదవండి అమ్మా ఎవరొకరు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను. ఏంటంటే వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందారు. ఏమి ద్వారా? తమకు కలిగిన విశ్వాసాన్ని బట్టి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఈరోజు మనం వారిని అందరిని చూసి విశ్వాసం అంటే అదండి అని అనుకుంటున్నాము. సాక్ష్యం పొందారు. మనము లేకుండా, అయితే మనము లేకుండా అది పూర్తి అవదట. ఏది? ఆ లిస్టు మనము లేకుండా పూర్తి అవదు. అంటే ప్రభు ఉద్దేశం ఏంటంటారు? మనం కూడా విశ్వాసం ద్వారా గొప్ప సాక్ష్యాన్ని పొందాలి. విశ్వాసం ద్వారా సాక్ష్యాన్ని పొందాలి. అందుకనే మనం ఏమంటున్నాము? మనం ఏం అడగాలి? ప్రభువుని విశ్వాసం అడగాలి. ఇంకా దాని కంటిన్యూషన్ సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని. నాకు అది కొంచెం ఇంకా బలం అనిపించింది. ఏంటంట, మనము లేకుండా ఆ లిస్టు సంపూర్ణం కాకుండా ఉండటానికి అంతవరకు కాదు, మరీ శ్రేష్టమైన. ఏంటంటండి, ఇప్పటికే వారు అక్కడ మనం ఎక్కడ హేబేల్ దగ్గర నుంచి చూస్తే, హేబేల్ దగ్గర నుంచి చివరి వాడైన పౌలు వరకు వచ్చేసింది. అపోస్తలుల గారు బైబిల్ లిఖించిన అంతవరకు వచ్చేసింది. అయితే అంతటితో ఆగకుండా మరీ శ్రేష్టమైన, ఆ మాట పూర్తి చేయడమా, మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక. ఏంటంటే మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాడట. అంటే అదే మనకు గొప్పగా అనిపిస్తుంది. ఏది? ఆ 11వ అధ్యాయం చదివితేనే ఏమండి ఒళ్ళు గగర పొడుస్తుంది. ఎవరు చేయలేని పనులు వారు విశ్వాసం జరిగిస్తే, వాక్యం చెప్తుంది కదా, అంతకంటే మరీ శ్రేష్టమైనది మన ద్వారా చూపించాలని లోకానికి. అంటే ఇప్పుడు మనం దేని కొరకు కనిపెట్టాలి? అంతకంటే శ్రేష్టమైనది కొరకు మనం సాక్ష్యం ఇవ్వాలి, మన జీవితంలో జరగాలి. ఎప్పుడు అది? మనం విశ్వాసాన్ని వృద్ధి పొందింపమని ప్రభువుని అడగాలి. దేవుడు ఖచ్చితంగా వృద్ధి పొందిస్తాడు. గొప్ప కార్యాలు దేవుని కొరకు మనము జరిగిస్తాం. కనుక ఈ మాటలు మనం గమనిస్తే, సో నేను అంటున్నాను,
ప్రభు ఈ మత్తయి సువార్తకు వచ్చేద్దాం. ఇక్కడ మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు రొట్టెని అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా? అసలు ప్రభుకి సందేహం ఎందుకు వచ్చిందంటారండి? ఈ మాట ఇప్పుడు కుమారుడు ఎనోషు వాళ్ళ తండ్రిని, డాడీ బ్రెడ్ తీసుకురా డాడీ అన్నాడు. మా డాడీ రొట్టెలు రాయిగిని తెస్తాడా అనుకుంటాడా? ఏమండి, డాడీ ఫిష్ కావాలి డాడీ అంటే కరిచే పాముని తీసుకొస్తాడు అనుకుంటాడా? కానీ మరి ఎందుకు అన్నాడు ప్రభు ఇక్కడ? నాకు ఎందుకు ఇలాగ ఆలోచించాను. అసలు అలా ఎందుకు ఆలోచించాడు ప్రభు? ఏ తండ్రి అయినా తన కుమారుడు రొట్టెని అడిగితే రాతిని ఇస్తాడా, చేపను అడిగితే పామునిస్తాడా అని అసలు ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, నేను అనుకుంటాను ఈ తండ్రి కొడుకు తండ్రులు ఈ రిలేషన్లో బాగానే ఉంటుంది. రొట్టెని అడిగితే రొట్టె తెస్తాడు డాడీ, చేపను అడిగితే చేపే తెస్తాడు డాడీ అంటున్నాం. కానీ పరమ తండ్రితో మనకున్న ఈ రిలేషన్లో మాత్రం మనం ఒకటి అడుగుతూ దేని కొరకు కనిపెడుతున్నాం తెలుసా? నాకు అనిపిస్తుంది నేను రొట్టెని అడుగుతున్నాను కానీ మరి ఏమంటున్నాం మనం చాలాసార్లు, నేను ప్రార్థన చేసి ఇది కదండి కానీ ఇది వచ్చిందేంటి? నేను విన్నాను చాలాసార్లు, ప్రార్థన చేసే కొద్ది సమస్యలు ఎక్కువైపోతున్నాయండి. ఏంటంట? ప్రార్థన చేసే కొద్ది సమస్యలు ఎక్కువైపోతున్నాయి కనుక ఎక్కువ ప్రార్థన చేయకూడదండి అన్నమాట విశ్వాసుల నుంచి. అంటే విశ్వాసులు అంటే ఇక్కడ కాదు, నేను విన్నాను నా విశ్వాస జీవితంలో. మనం లోతుగా వెళ్ళే కొద్ది సమస్యలు ఎక్కువైపోతున్నాయండి కనుక జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. మరి వాక్యం అది కాదు కదా. ఏం చెప్తున్నాడు? మీరు రొట్టెని అడిగితే రాతిని ఎందుకు ఇస్తాడు తండ్రి, చేపను అడిగితే పాముని ఎందుకు ఇస్తాడు? ఇంకా ఈ లోక తల్లిదండ్రులు చెడ్డవారైండి తమ పిల్లలకు మంచి ఈవులే ఇవ్వాలనుకుంటారు కదా, అలాంటప్పుడు మీ తండ్రి మరి నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తాడు కదా. అంటే ప్రభువు యొక్క మనసు మనం అర్థం చేసుకుంటే ఆయన మనల్ని ఎంతగా ఆశీర్వదించాలని కోరుతున్నాడో అనేది నేను పదే జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఎందుకు మరలా ఈ భవిష్యత్తు వీలైతే ఈ రోజుతో దీన్ని కంప్లీట్ చేసేయాలి ఈ అడుగుడే అనే దాని గురించి. ఎందుకంటే ఇంకేదో దాచుంచాడు మనందరికీ, ఇక్కడున్న మనందరికీ ఈ అడగటంలో క్లారిటీ వచ్చేయాలని నా భావన. అంటే ఏం అడగాలి, ఎప్పుడు అడగాలి, ఎలా అడగాలి, ఏది అడగకూడదు, ఇట్లాంటి అన్ని క్లారిటీ వచ్చేస్తే అంతే. అందుకే అంటాడు కదా పౌలు, అంటే మేము దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నాం అంటాడు. అంటే దేవుని జ్ఞానం మనకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరిని వచ్చి కొంచెం దీని గురించి అడగనంటే ఇలాంటివి అడగకూడదు, ఇది అడగవచ్చు, అంత క్లారిటీ మనకు ఉండాలి. నన్ను అర్థం చేసుకున్నారు కదా. అంటే ఏది పడితే అది మనం దేవుని అడగకూడదు, ఖచ్చితంగా కొన్ని అడగాలి, కొన్ని అడగకూడదు, ఇలాగ అడగాలి, వీళ్ళు అడగాలి, ఇట్లాంటి అన్నీ కూడా మనం ధ్యానం చేస్తున్నాం. మనం అన్ని వాక్యాన్ని బేస్ చేసుకునే కదండి, మై సొంత పైత్యం ఏమీ యాడ్ చేయట్లేదు కదా, వాక్యాన్నే ధ్యానం చేయడం ప్రయత్నం చేస్తున్నాం. కనుక మనము ఈ నిన్న విశ్వాసం అడగాలి. సో విశ్వాసంలో సమస్త ఆశీర్వాదాలు ఉంటాయి. అంటే మనకు మనుషులుగా కావలసిన ప్రతి ఆశీర్వాదము విశ్వాసంలో దొరుకుద్ది. రెండోది ఏం అడగాలనుకున్నాము? పరిశుద్ధ ఆత్మను అడగడం వల్ల సహజంగా మనం ఎక్కువ దిగులు పడేది ఏంటంటే తోడులేరని, భయంగా ఉన్నదని, లేకపోతే వెళ్ళలేనని, లేకపోతే అనేక రకాలైన భయాలు మనల్ని వెంటాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడట? ఎప్పుడు ఆదరిస్తాడు? ఒక మాట కావాలి నాకు. ఎప్పుడు ఆదరిస్తాడు? ఎల్లప్పుడూ మనతో ఉండడానికి. ఆ మాట నేను స్ట్రెస్ చేశాను మొన్న కూడా. ఎప్పుడంట పరిశుద్ధాత్మ ఎప్పుడు ఉంటాడు మనతోటి? ఎల్లప్పుడూ మనతో ఉండి ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు అంటాడు ప్రభు. ఎల్లప్పుడూ ఆయన మనతోటి ఉంటే ఏమండి, ఇప్పుడు అదే జ్ఞాపకం చేసుకున్నా కూడా, యూనివర్సిటీ వాళ్ళ డాడీ ఉంటే ఎంతకాలమైన బోర్ కొడుతుందా? ఇప్పుడు కొట్టదు కదండి, ఇంత వయసులో కొట్టదు. మా అబ్బాయితో అన్నాను అనుకో, అరే నేను నీతోనే ఉంటాను, నీ గదిలోనే పడుకుంటానంటే ఎందుకు లేడాడే రాక కదండి. ఆ వయసులో ఉన్న పిల్లలకు మాత్రం కింగ్ మా డాడీ కింగ్ కదండి, హీరో ఎల్లప్పుడూ కోరుకుంటాడు వాడు. సో పరిశుద్ధాత్మ అలాగ నిత్యం మనతో ఉండడానికి. ఎలాగా? ఇనోషు వాళ్ళ డాడీ లాగా, నేను వాడికిలా కాదు. అంటే మనకు అంత ఆదరణ అవసరం అండి.
అంత ఆదరణ అవసరం అన్ని సందర్భాల్లో. ఇంకా ఆదరణ మాత్రం అంటే దుఃఖంలో ఉంటే ఆదరణ అనేసి కొంతమంది మీ ఫేస్లో అలా పెట్టారు. అన్నిసార్లు ఎందుకండి, దుఃఖంలో ఉంటే సరిపోద్ది కదా అన్నట్టుగాను కదండి. దుఃఖంలో మాత్రమే కాదు, మంచి ఆలోచన చెప్పడానికి మనకు తండ్రి కావాలి కదండి. అంటారు కదా, ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేకపోతే ఏం చేయాలంట. ఒకసారి ఎప్పుడో అనుకున్నాం ఈ మాట, ఎద్దు తలకే తెచ్చుకుని పెట్టుకోవాలంట. ఎద్దు తల వినలేదు ఎప్పుడు మీరు? నేనే ఇంట్లో పెద్దోళ్ళు లేకపోతే ఎద్దు తలకాయ తెచ్చి పెట్టుకోవాలంట. పెద్ద తలకాయ ఉండాలి ఇంట్లో. ఇప్పుడు ఏ తలకాయ? ప్రభు హెడ్ అవ్వాలి మనకి. ఏమండి, ఎల్లప్పుడూ మనతో ఉండడానికి, ఆయన మనతో ఉండడానికి, ఆయన ఆత్మ ద్వారా మనతో ఉంటే ఆహా మంచి ఆలోచన, ఏమండి మంచి ఆదరణ, ఇది ఏ త్రోవ, దీనిలో నడవని శబ్దము. కనుక విశ్వాసము, పరిశుద్ధాత్మ, నేను అంటాను మన జీవితాలకి ఈ రెండు సరిపోతాయి అనుకున్నాను నేను. అవి అడగాలట, వాక్యం కూడా చెప్తుంది. తర్వాత మరి ఇంకోటి మూడోది మనం అనుకున్నాం, ఫలించాలి ప్రభువా, నేను ఫలించాలి, మా ఫలము నిలిచి ఉండాలి. నాలుగోది ఏమనుకున్నాం, జ్ఞానం ఇవ్వాలి ప్రభువా. నేను నాలుగోది కొంచెం రష్గా ముగించేసానని బాధ నాకు. ఈ నాలుగు కూడా మీరు అనుమతిస్తే అంటే లైవ్లో మా పెద్దోళ్ళు అందరూ చూస్తుంటారు కదా, ఈయన వదలలేదంటే మా పెదమాయి కూడా అన్నారు, ఇది చాలా డిలే చేశారు అంటే ఆయన మేనలుడు కాబట్టి చాలా డిలే చేసేస్తున్నాడు అదే పనిగాను. నా ఉద్దేశం ఏంటి, ఏది ఏదో ల్యాక్ చేస్తారని. నా ఉద్దేశం ఏంటంటే ఏది మిస్ కాకూడదు. ఎంత లోతులకి వెళ్ళాలి అంత పరిశీలన చేద్దాం. చెప్పిందే చెప్పట్లేదు, నేను జ్ఞాపకం చేస్తున్నాను తప్ప కానీ మరికొన్ని విషయాలు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ దేవునికి మహిమ కలుగును. అయితే నేను ఈ చివరి జ్ఞానాన్ని గురించి కొన్ని మాటలు మరొకసారి మీ ముందు చెప్పాలని ఆశపడుతున్నా. మనం జ్ఞానాన్ని గురించి చివరి మాట చదువుకున్నాం. ఇక్కడ హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయము 6వ వచనంలో, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారట. ఏంటండి దేవుని నా ప్రజలు ఉంటుందా? చదవండి 4. నా జనులు జ్ఞానం లేని వారై నశించున్నారు. ఏంటంట, జ్ఞానం లేకపోతే ఏమవుతారండి? నశించిపోతారు. కనుక మనం దేన్ని అడగాలట? కనుక సొలొమోను జ్ఞానం అడిగితే దేవుడు ఎగిరి గంతేశాడు. వెరీ గుడ్ సొలొమోన్, నువ్వు చిన్నోడువైనా ఎంత చక్కగా అడిగావు కదండి. మనం కూడా జ్ఞానం కావాలి ప్రభు అనేసి మనం అడిగితే దేవునికి సంతోషం, ఎందుకంటే నశించిపోకుండా ఉంటాం. ఏమండి, ఇంకొక మాట కీర్తన గ్రంథం 30వ కీర్తన 12వ చరణం మనం గమనిస్తే, 90వ కీర్తన ఏమన్నాను నేను, 90 అన్నాను, సారీ 90వ కీర్తన. మనకు తెలుసు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినం లెక్కించుటకు మాకు నేర్పు. ఏంటంట ఇక్కడ మోషే ప్రార్థనలో, ఏమండి మోషే అంత పెద్ద వయసు 80 సంవత్సరాల తర్వాత దేవుడు పిలిస్తే అంటున్నాడు, అయ్యా 80 సంవత్సరాలు పైబడ్డా ఆయన చేసే ప్రార్థన ఏంటి, మాకు జ్ఞానం ఇమ్మంటే. మనం అందరం కిందే ఉన్నాం కదండి, ఇంకా 80 వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, దేవుని ఇంకా 80 వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మనం అందరం ఏం ప్రార్థన 80 తర్వాత ఆయన చేశాడు ప్రార్థన, ఆయన ఎక్స్పీరియన్సు. ఏమండి అంటారు కదా, నా అనుభవం అంత లేదు నీ వయసు అని అంటారు పెద్దవాళ్ళు కదండి. ఇప్పుడు అంత అనుభవం కలిగిన 80 దాటిన ఆయన అంటున్నాడు, అయ్యా మాకు జ్ఞాన హృదయం కలుగు చేయండి. కనుక మనం జ్ఞానం ఇమ్మని ప్రభుని అడగడంలో ఏమీ అతిశయోక్తి అంటే నాకు కదండి, ఏమి ఇబ్బంది లేదు, అడగాలి, ప్రభువుని అడగాలి. ఎందుకంటే ఇక్కడ కీర్తనకాడు అంటున్నాడు, అయ్యా మా రోజులు లెక్కించడానికి మాకు నేర్పించండి. ఏమండి మన రోజులు లెక్కించవచ్చా, లెక్కించలేమా? మన రోజులు ఏమి అన్లిమిటెడ్ కాదండి, మొబైల్లో డేటా అన్లిమిటెడ్ అన్నట్టుగా అన్లిమిటెడ్ కాదు. మన రోజులు ఏంటంట, లిమిటెడ్ పరిమితము. నరుల ఆయుష్ పరిమితి గలది, లిమిటెడ్ ఉంది. కనుక జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, అమ్మో నా ఆయుష్ పరిమితి, కనుక చేయాల్సిన పనులు త్వరగా చేయాలి, మరేం పర్లేదు. బోల్డ్ సంవత్సరాలు. పాపం బ్రదర్ అలాగే అన్నాడు, నా ప్రాణమా మస్తు సంపాదించాను, నీకేమీ ఫిక్కర్ లేదు, అదే కదా అంటాడు కదా, అనేక సంవత్సరాలు తిను త్రాగు సుఖించు, నథింగ్ టు వరీ. ప్రభు అన్నాడు, ఆగు వచ్చి. అనేక సంవత్సరాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రభు అన్నాడు, ఈ రాత్రే. కనుక ఎప్పుడు మనం అనేక సంవత్సరాల ప్లాన్ గురించి దేవుని చిత్తమైతే చక్కటి మాట్లాడదు కదండి. నేనే మిమ్మల్ని బలహీనపరిచి ఈయన అత్వాన్ని చచ్చిపోతారు అని అంటలే. వాక్యం చెప్తుంది, దేవుని చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతుము. దాని గురించి కూడా సవివరంగా ధ్యానం చేసాం దేవుని మహాకృప చొప్పున. కనుక మనమేం పిరుకోళ్ళం కాదు,
పిరికి వారందరూ ఆగి, మిగతా వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి కదండి. నా మాట అర్థం అవ్వలేదు, నేను మళ్ళీ అలాగ అనకూడదనే ఇలాగ అన్నాను. రైట్, మనం ఏం పిరికోవడం కాదు, కానీ వాక్యం చెప్తుంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారట, దే కెన్ కౌంట్ దేర్ డేస్. ఎందుకని? ఇప్పుడు గల్ఫ్ వెళ్ళారండి, విజిటింగ్ వీసా మీద వెళ్ళారు. నేను నెల రోజులే ఉంటాను అని వెళ్ళారు. వెళ్ళిన నెల రోజుల్లో టార్గెట్ పెట్టుకుని టార్గెట్కి పని చేయాలి, మరి ఏం పర్లేదు. మొదటి 10 రోజులు నన్ను డిస్టర్బ్ చేయక నేను పడుకుంటాను అనుకోండి, నాయన నువ్వు వెళ్ళేది 30 రోజులే, 10 రోజులు పోతాయి. కనుక అలర్ట్, టైం మేనేజ్ చేసుకోవాలి, ఇది అలాగా జ్ఞాన హృదయం కనుక మనకుంటే మన రోజులు ఏం చేయగలుగుతాం, మనము లెక్కించగలుగుతాం. కనుక మనం ఏం చేయాలి, జ్ఞానాన్ని గురించి ప్రార్థన చేయాలి. నేను మీకు మరొక విషయాన్ని, ఈ జ్ఞానం ద్వారా విశ్వాసం పెరుగుద్ది అనే మాట మీకు లింక్ చేయడానికి నేను చిన్న ప్రయత్నం చేస్తున్నా. మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఒక సన్నివేశాన్ని మీ ముందు మరలా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా. మార్కు 6:52. అయినను వారి హృదయము కఠినమాయను కనుక వారు రొట్టెలను గుర్చిన సంగతి గ్రహింపలేదు. ఏమండి, ఇది కరెక్ట్గా మన జీవితాలకు సరిపోద్ది. ఏంటి అంటే, యేసు ప్రభు ఒక మీటింగ్కి వెళ్ళారు. మీటింగ్ వెళ్ళిన తర్వాత ఈ 6వ అధ్యాయంలో వెళ్తే ఒక మీటింగు అయితే వీళ్ళందరికీ భోజనం పెట్టమంటే, మా దగ్గర 5 రొట్టెలు చేపలు ఉన్నాయంటే ప్రభు అన్నాడు, అయితే అందరి లైన్లో కూర్చోబెట్టేయండి. మార్క్స్ వార్తలో ఇన్సిడెంట్ చెప్తున్నా, ఆయన రాసిన దాని ప్రకారం అందరి లైన్లో కూర్చోబెట్టండి అంటే కూర్చోబెట్టేశారు. ఆ చేపలు ప్రభు ఆశీర్వదించి ఇస్తున్నాడు, వాళ్ళందరూ పనిచేశారండి. అందరూ పనిచేశారు. పనిచేస్తే 6వ అధ్యాయం 41 వచనం వస్తే, అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలు రొట్టె ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. రైట్, మనం ఎలా విన్నాం? ఇదంతా మనకు తెలుసు కాబట్టి మనం తెలుసులే అని అన్నాం. అలనాడు భోజనం చేసినోళ్ళు, ఏమండి, భోజనం చేసినోళ్ళు, పోగేసినోళ్ళు, గంపలు చూస్తున్న వాళ్ళు కూడా జస్ట్ ఇలాగే చూశారు. ఏంటది? ఇలాగే చూశారు. మనకి విషయం తెలుసు కాబట్టి మనకు ఆశ్చర్యం లేదు. కానీ అలనాడు ఆ రోజు 5 రొట్టెలే 2 చేపలే ఆయన విరిచి ఆశీర్వదించి పంచిపెడుతుంటే ఎలా చూడాలి అసలు కదా? అక్కడ ప్రభు ఈ మాటను తీసుకొచ్చి ఇక్కడ చెప్పడంలో నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే, వాళ్ళు ఏమి ఆశ్చర్యం ఫీల్ అవ్వలేదండి. కనుక ఏం జరిగింది వస్తే, ఏమండి, 45 నుంచి మనం చూస్తే వీళ్ళు అవతలకు వెళ్ళమన్నాడు, ఆయన ఒక్కరే ఉండిపోయారు. మధ్యలో తుఫాన్ వచ్చింది. ఆయన తుఫాన్ చూసి కొండ మీద ఉండిపోయాడు. ఆయన వాళ్ళు సముద్రంలో ఉన్నారు. సముద్రం మధ్యలో తుఫాన్ వస్తుంది. కొండ మీద బయలుదేరి సముద్రం మీద నడిచి వచ్చేస్తుంటే వీళ్ళు అయ్యో దయ్యం అనుకున్నారు. ఆయన నేనే అని పలకరించిన తర్వాత దోణి ఎక్కిన తర్వాత సముద్రం ఆగింది. వీళ్ళు అద్దరు తీసుకెళ్లారండి. అవతలకు వెళ్తే 50 వచనం, అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకొనిడి, నేనే, భయపడకూడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అనగాను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. రైట్, మీరందరూ నాతో ఉన్నారు కదండి, ఒకసారి స్తోత్రం చెప్తారా ప్లీజ్? ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే కదండి, మీటింగ్ అయిపోయింది. 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది పనిచేశారు. 12 గంపలు ఎత్తిన తర్వాత పిల్లలు మీరు త్వరగా అవతలకి వెళ్ళాలి అన్నాడు ఆయన. అవతలకి వెళ్ళాలంటే సముద్ర ప్రయాణం మొదలు పెట్టారు. నేను రాను అని ఈయన ప్రార్థనకి వెళ్ళారు, కొండ మీద ప్రార్థనకి వెళ్ళారు. ఈయన సముద్రం, ఆ చిన్న సముద్రం మళ్ళీ గెన్నస్ అనేది సముద్రమే దాటి అవతలకి వెళ్ళమన్నారు. సో మధ్యలోకి వెళ్ళేటప్పుడు తుఫాన్ వచ్చింది. ప్రభు చూశాడు, తుఫాన్ రావడం చూశాడు. ఆయన దిగి వచ్చి కొండ దిగి డైరెక్ట్గా సముద్రం మీద నడిచి వెళ్ళిపోయాడు. నాకు పడవ లేకుండా చేశారు అని అనలే, దేవుని స్తోత్రం కదండి. ఆయనకి ఏమి సౌకర్యాలు అరేంజ్ చేయగలుగుతాడు, మనకు కూడా అరేంజ్ చేయగలుగుతాడని నమ్మగలిగితే కదండి. ఫిలిప్పుని ఏం చేశాడు ఒకసారి? ఫిలిప్పు ఎవరికి? ఆ నపుంసకుడికి రథం మీద ఉన్న అతనికి బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు? ఆయన కింద ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళిపోయాడు రథంతో. ఈయన చూస్తున్నాడు, మరి నేనేం చేయాలంటే వెంటనే ఆత్మ వచ్చి ఏం చేశాడట, తీసుకుని వెళ్ళిపోయి ఆ జ్యోతిలో పెట్టాడట. దేవునికి ఏం అసాధ్యం కాదు. ఏమండి, మన విశ్వాసం ద్వారా జరిగించవచ్చు.
దేవుని కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. కనుక ప్రభు ఏం చేశారంటే, అరే నాకు ధోని లేకుండా చేశాను అనుకోలేదు, అంతే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? సముద్రం మధ్య. వాళ్ళ మధ్యలో ఉన్నారు. వీళ్ళు భూతం అనుకుని భయపడితే నేనే అని పలకరించి ధోని ఎక్కిన తర్వాత గాలి అణిగింది. గాలి అనగంగానే వీళ్ళు బహుగా విభ్రాంతులు అందరు, ఏం రా నాయన సముద్రం మీద నడిచి వచ్చేసాడు ఈయన అనుకున్నారే తప్ప ప్రభు ఏమనుకుంటున్నాడు చెప్పండి? ఏమనుకుంటున్నాడు ఆయన? ఏంటంట, ప్రభువా ఏంటయ్యా 5 రొట్లు 2 చేపలు ఎలాగొచ్చినాయి, అవి మాకు అర్థం కావట్లేదు. ఇలాగన్నారా, విరగ్గొట్టారా, స్తోత్రం చెప్పారా, పంచుతున్నారా? వస్తానే ఉన్నాయి అందరూ, బాబోయ్ తినలేం బాబు, పొట్ట పెరిగిపోయింది, వద్దు ఇంక తినలేం అన్నారు. అప్పుడు పోగేసాం 12 గంపలు, ఇగో 2 గంపలు తెస్తున్నాం అన్నట్టుగా వారు దాని గురించి డిస్కస్ చేస్తారు అనుకున్నాడు ప్రభు. కానీ ఏం చేశారు? ఏం జరిగింది? అలా చేయటం వల్ల, ఏమాత్రం దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోకపోవడం వల్ల ఆ తర్వాత ఏం జరిగింది? ఇంకొక సన్నివేశం 8వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, ఆ దినముల్లో మరొకసారి బహుజనులు కూడొచ్చినప్పుడు, ఏమండి వారి దగ్గర ఎన్ని ఉన్నాయా మీ దగ్గర రొట్టెలు అంటే 7 రొట్టెలు ఉన్నాయి అన్నారట. ఏంటంట? 7 రొట్టెలు ఉన్నాయి ప్రభు అంటే, మరి చేపలు ఏమైనా ఉన్నాయంటే కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయంటే వాటిని తీసుకొచ్చి ప్రార్థన చేసి వారికి పంచిచ్చేశారు. ఆయన చూడండి మొదటి అధ్యాయం, ఇంకా అవన్నీ చదవటానికి నాకు కుదరదు కానీ 7వ వచనం, కొన్ని చేపలు చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించాను. అప్పుడు వడ్డించని చెప్పేశాడు. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపలు ఎత్తారు. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా ధోని ఎక్కి దల్మనోత అనే ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. చాలా బిజీగా, అంటే వీళ్ళు ఏం చేస్తారు, కాసేపు కూర్చుని ఏంటి సంగతులు అని అనేవాడు కాదు. పని బిజీ, ఇది అయిపోగానే మళ్ళీ ఇంకో ప్రాంతాలు పద అంటే. ఎందుకు అంత బిజీగా ఉండేవాడు ప్రభు? ఆయన టైం తక్కువ. ప్రభువుకు తెలుసు నా టైం 3:30 ఏళ్ళే. మనకు అది తెలియదు కాబట్టే ప్రశాంతంగా టేక్ యువర్ ఓన్ టైం అన్నట్టుగా ఉంటున్నాం ఏ పనైనా కదండి. ఒక సాక్ష్యం ఇవ్వడానికి కానీ, ఎవరికైనా సువార్త ప్రకటించడానికి కానీ, ఒక పాట పాడటానికి కానీ, ఆరాధన చేయడానికి కానీ, నేను నెక్స్ట్ వీక్ పాడతానులే అంటారు కొంతమంది కదండి. నెక్స్ట్ వీక్ ఆరాధన చేస్తానులే అంటారు. ఏం చెప్పాలి అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ బ్యాడ్ న్యూస్ అన్నట్టు. సర్లే మీకు విడిచిపెట్టేస్తున్నా. ప్రభు బిజీ చేశాడు దల్మనోత అనే ప్రాంతాలకు. అంతటి పరిశీలు వచ్చి ఆయన శోధించుచు ఆకాశం నుండి, చూడండి ఈ మాట, ఏమండి అక్కడేమో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచి పెడితే 12 గంపలు మిగిలినవి. ఇక్కడ ఈ మీటింగ్ తర్వాత ఏమండి 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మంది పంచి పెడితే 7 గంపలు మిగిలినవి. ఆయన ఇప్పుడు ఏం జరిగింది, ఓ ప్రాంతానికి వెళ్ళేటప్పటికి ఇవన్నీ ఏసుతో ఉన్న వాళ్ళు అందరూ ప్రయాణాలు చేసేస్తున్నారు. ఆయన ప్రయాణం చేయడం, ఆయనతో పాటు ప్రయాణం చేసేయడం. ఇక్కడ ఒక విషయం జరిగింది చూడండి. అంతటి పరిచయం 11 నుంచి అవుతారు. అంత పరిచయలు వచ్చి ఆయన శోధించుచు ఆకాశం నుండి ఒక సూచక్రియ చూపమని అడిగారట. అంతలో ఆయనతో తర్కిస్తుంటే ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఏంటి ఈ మాట నాకు ఎందుకో డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టి 12 గంపలు నింపాడు. ఏమండి తర్వాత 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మంది పంచి 7 గంపలు నింపాడు. వీళ్ళు ఏమడుగుతున్నారు? ఒక సూచన చూపించు ప్రభు అంటే ఏం చేస్తారు ప్రభు అంటే? ఇవన్నీ ఏంటి? పోనీ వాళ్ళ తాతలు చేసేసారా? వీళ్ళు చేసేసారా? వీళ్ళు బాబులు చేశారా? ప్రభు అంటాడు కదా, ఎవరు చేసేసారు ఇలాంటి కార్యాలు? లేదే. మరి ఇలా జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభువా ఎక్కడ మీరు గమనించరా మాట? అసలు అంత మాత్రం కాకుండా ఏమండి 14 వచనంకి వస్తే అక్కడ నిట్టూర్చాడు ప్రభు. తీరా ప్రయాణమయ్యి మళ్ళీ బయలుదేరతంటేని, ఒరే రొట్లు మర్చిపోయాం రోయ్. ఏంటంట? రొట్లు మర్చిపోయాం రో, 1 రొట్టే ఉంది అంటే అక్కడ 5 రొట్టెలు ఉన్నాయి, ఇక్కడ 7 రొట్టెలు ఉన్నాయి, ఇక్కడ 1 రొట్టే ఉంది. కోప్పడతాడేమో అంటే ప్రభు అంటాడు, అప్పుడు కోప్పడండి. నాకు అక్కడ అనిపించింది చూడండి ఒకసారి 16 వచనం. వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకున్నారు. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరు ఎందుకు ఆలోచించున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు అర్థమవుతుందండి?
ఎందుకు బాధపడుతున్నాడు ప్రభు అక్కడ? గ్రహింపు లేదు. గ్రహింపు వివేచన ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉంటుంది? జ్ఞానం కలిగిన వాళ్ళకి ఉంటుంది. నేను అంటాను కనుక మనం ఏం అడగాలి? అందరు అడగకపోయినా పర్లేదు, అంటే జ్ఞానవంతులు అడగకపోయినా పర్లేదు, నాలాంటి మీలో కొంతమంది జ్ఞానం లేదని మీరు అనుకుంటుంటే ఏం చేయాలి? మనం అడగాలి. అయ్యా గ్రహింపు లేదు, ఏం గమనించట్లేదు, మీరు చేసిన కార్యాలు ఏమీ క్యాల్కులేట్ చేసుకోవట్లేదు, అంత జరిగిపోతుందా? ఏమండి, అలనాడు ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిపెట్టి 12 గంపలు ఎత్తినప్పుడు ఈరోజు మన బ్రతుకులు ఈ రోజు వరకు మనం వచ్చిన దాన్ని గమనిస్తే ఆశ్చర్యం కాదా? ఏమండి, అవి వది మనం యోగ్యులమా ఈ స్థితికి? ఇలాంటి స్థితికి యోగ్యులమేనా? కాదే. కనుక ఏం చేయాలంటప్పుడు? అయ్యా మీరే కొందరు గుర్రాలను బట్టి రథాలను బట్టి అది చేయిస్తారు, నేనైతే దేవా మిమ్మల్ని బట్టే మీ వల్లే నేనేమై ఉన్నానో నీ కృపే అయి ఉన్నాను. కనుక అలాగా ఆరాధన చేస్తుంటే, లేకపోతే అలాంటి మనసు ఎప్పుడు వస్తుంది? ఎంతగానో ఆ గ్రహింపు, ఆ వివేచన ఎప్పుడంటే జ్ఞానవంతులకు వస్తుంది. జ్ఞానం లేని వాళ్ళు అంతే, శిష్యులు అదే పని చేశారు, ఏం పట్టింపు లేదు. వాళ్ళ ముందు ఎన్ని అద్భుతాలు చేసినా మళ్ళీ అడుగుతారు, ఓ సూచన ఏదైనా చూపించండి. ఇంకేం నిట్టూర్పు విడపకుండా ఆయన సూచనలేని చూపెడతాడు చెప్పండి? ఏం గ్రహించట్లేదు కదా. దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తుంటే మనం ఏమీ గ్రహించట్లేదు. కనుకనే మనం ఏం చేయాలి? అడగాలి. ఈ వారంలో ఎవరైనా ప్రార్థన చేశారా ఈ 4 విషయాల గురించి? సత్యనారాయణ గారు 4 విషయాలు పోయిన వారం నేర్చుకున్నాం. అప్పారావు గారు మనందరం కదండి. విశ్వాసాన్ని అడగాలని, తర్వాత పరిశుద్ధాత్మ గురించి అడగాలి, ఎందుకు అడగాలో కూడా నేర్చుకున్నాను, మనం డిస్కస్ చేసాం. రైట్. తర్వాత మేలు అంటే ఫలించాలని, నాలుగోది జ్ఞానం ఇవ్వాలని. కనుక మనం అడిగాము ఈ 4 గురించి సదపోరాలి దేవుని దగ్గర. అయ్యా మాకు విశ్వాసం ఇవ్వండి, మేలు అనుభవించలేకపోతున్నాం, లేకపోతే జ్ఞానం ఇవ్వండి, గ్రహించలేకపోతున్నాం, మీరు చేసిన కార్యాలు మాకేం కనిపించట్లేదు, కనుక సహాయం చేయండి. మన మనోనేత్రాలకు యుగ సంబంధమైన దేవత ఏం చేస్తాడంట? గుడ్డితనం కలుగు చేస్తాడు. కనుక దాన్ని ఎలా అంటే క్యాజువలే. ఏం క్యాజువల్? 5 రొట్టెలు టింగుమంట 5 రొట్టెలు తీసుకొస్తే 12 గంపలు ఎత్తితే క్యాజువలా? 7 రొట్టెలు తీసుకొస్తే 7 గంపలు ఎత్తితే క్యాజువలా? సామాన్యంగా అవుతుంది. ఎవరు చెప్పగలుగుతాడు ఆ మాట? గ్రహించట్లేదని ప్రభు బాధపడతాడు. కనుక ఇక్కడ అంటాడు, మీరు నిజంగా అది బహుశా పళ్ళు బెగబట్టి అన్నాడేమో అనుకుంటాను నేను. ఎలాగా ఆయన అన్నట్టు నేను చదువుతాను చూడండి. మీరెందుకు ఆలోచించుకొని రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇంకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కళ్ళుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకం చేసుకోరా? ఏమండి, సో దేవుని కార్యాలని ఏం చేయాలంటే మనం గ్రహించాలి, తెలుసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్న ద్వారా ఏం జరుగుద్ది? దావీదు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు విజయ సీక్రెట్ ఏంటి చెప్పండి? దావీదు విజయానికి సీక్రెట్ ఏంటి? ఏమండి, మేలు ఎప్పుడు మర్చిపోయాడు కాదు, దేవుడు చేసిన అద్భుతాలు ఎప్పుడు మర్చిపోయాడు కాదు. అఫ్కోర్స్ దేవుడే చేశాడంటే మర్చిపోమండి. నా బలము కదండి, నా తెలివితేటలో చాలా జాగ్రత్తగా అన్నప్పుడు మర్చిపోతాం దేవుణ్ణి. కానీ దావీదు అలాగనుకోవట్లేదు. ఆ సింహం నోట నుండి ఎలుగుబంటి నోట నుండి తప్పించిన దేవుడు అని ఎల్లప్పుడూ ఆయన స్తుతించేవాడు. కనుక ఒక అద్భుతమైన అవకాశం తనకు తగిలింది. ఫినిష్. ఇశ్రాయేల్కి చక్రవర్తి స్థానంలోనే ఇశ్రాయేల్ చూస్తూనే ఉండేవారు. రైట్, గమనిస్తే. రైట్. సో దేవుడు మన కొరకు శ్రేష్టమైన దాన్ని ఉంచాడు, మనం ఆయన మహింపరచడం కొరకు. రైట్. ఇది గత జ్ఞానం కొరకు ఎందుకు అడగాలనే దానికి నేను కంటిన్యూషన్ పోయిన వారం చెప్పగా మిగిలిందని. ఇప్పుడు ఏమైనా సమయం ఉంటే 2 విషయాలు మీతో చెప్పదలిచాను. ఏంటి అంటే అడగకూడనివి. అది కూడా గమనించాలి కదా. ఇప్పుడు అడగడం గురించి ఎవరు అడగాలి, ఎప్పుడు అడగాలి, ఏం అడగాలి, మరి ఏం అడగకూడదు అనేది కూడా తెలుసుకుంటే ఇక అడుగుడు అనే చాప్టర్ నేను ముగించేద్దాం అనుకుంటున్నాను. బోల్డ్ సార్లు ఇంకా చాలా మాటలు నాకంటే మిమ్మల్ని అడిగారు అనుకోండి, అలాంటి మాటలు ఏం చెప్పండి బోల్డ్ చెప్తారు, కానీ మరి నేను ఆపాలి, నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి కనుక. సో ఏం అడగకూడదు ప్రభుని? ఏమండి, అన్నీ అడగొచ్చా, కొన్ని అడగకూడదా? ఎవరు పాస్టర్ కిరణ్ పాల్ గారు అంటారు, అడుగుడి ఇవ్వబడును అన్నామని అన్నీ అడిగేస్తామా, కండిషన్స్ అప్లై అంటారు ఆయన కదండి.
మనకు అర్థమవుతుంది కదా, అన్నీ అడిగేస్తామా? కొన్ని అడగకూడదు అనేది ఈరోజు కొంచెం క్లారిటీ తీసుకుని మనము వెళ్ళిపోదాం. ఏం అడగకూడదు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians chapter 10 5, 6, 7. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడేది. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రభు పాత నిబంధనలో ఎప్పుడో కదా నిర్గమాకాండలో జరిగిన ఇన్సిడెంట్స్, తర్వాత మోషే ద్వారా జరిగిన ఇన్సిడెంట్స్ జ్ఞాపకం చేస్తున్నారు పరిశుద్ధాత్మ. రైట్? నిజంగా ప్రభుని స్తుతించాలి. ఏమంటాడంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరించబడ్డారు. దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారట. ఏంటి? చదవండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు. ఏంటండి ఇప్పుడు చెప్పండి, ఏది ఆశించకూడదంట మనం? లేకపోతే ఏది అడగకూడదు? మరొకసారి, ఏది అడగకూడదు? అందరూ నువ్వు కూడా అంటున్నావా? చెడ్డ వాటిని అను. రైట్? ఏంటంట? చెడ్డ వాటిని అడగకూడదు అంటాడు. చెడ్డ వాటిని కూడా దేవుణ్ణి అడుగుతారా? ఏమండి? చెడ్డ వాటిని అడిగారట. పౌలు అంటున్నాడు కదా, వారు ఆశించినట్లు చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. ఏంటంట? ఇశ్రాయేలీలు తినడానికి తాగడానికి తినడానికి త్రాగటానికి కూర్చుండి ఆడుకోవడానికి లేచారట, ఆడటానికి లేచారట. ఎప్పుడు ఈ సన్నివేశం? ఎప్పుడండి? నిర్గమాకాండం. ఒకసారి నేను అది చెప్పే ముందు మిమ్మల్ని చూస్తుంటే నాకు టెన్షన్గా ఉంది. ఒకసారి ప్లీజ్ గమనించండి. పురుషులతోనే మాట్లాడుతున్నాను నేను. ఎందుకనంటే వీళ్ళు ఏదో టైంలో చదువుతూ ఉంటారులేండి, ఏదో మీటింగ్కి వెళ్తూ ఉంటారు, మనం వెళ్ళాం, అంత టైం మనకు ఉండదు నిజంగానే కదా. కనుక మీకు కొంచెం వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ దేవునికి ఇష్టం అంటే ఏంటది? చెడ్డ వాటిని ఆశించారట. ఒక గ్యాంగ్ అంటే కాదు, సారీ క్షమించాలి, ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది చెడ్డ వాటిని ఆశించారు. మిగతా వారందరూ కూడా తందానా అన్నారు. అడిగిన వాళ్ళు కొంతమందే, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని వ్యతిరేకించలేకపోయారు. సమస్య ఇది కూడానండి. ఇప్పుడు ఇశ్రాయేల్ సమాజం అంతా అనలేదు. ఏంటి సందర్భం? ఏంటంటే మోషే సీనాయి కొండ దగ్గరికి తీసుకొచ్చాడు ఇశ్రాయేల్ ప్రజలను. దేవుడు తీసుకొచ్చాడు. బయలుదేరిన 3వ నెల మొదటి తేదీకి, మొదటి రోజులోనే, అంటే ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత 2 నెలలు గడిచింది. 3వ నెలకు వచ్చారు. ఆ మొదటి వారంలో సీనాయి కొండ కిందకు దిగారు. దిగిన తర్వాత 16వ అధ్యాయం చూస్తే మనం నిర్గమాకాండంలో దేవుడు అద్భుతంగా వాళ్ళతో మాట్లాడాడు. ఆ మాట కూడా మీతో చెప్పిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. ఒకసారి నిర్గమాకాండం ఈ సందర్భాన్ని బట్టి మరి ఒకసారి జ్ఞాపకం చేయాలని నా కోరిక. నేను దాన్ని చదువుతున్నప్పుడు ప్రభుని స్తుతించాను కనుక మీరు కూడా ఆనందించగలుగుతారని. 19వ అధ్యాయం, 16 కాదు 19వ అధ్యాయం. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలు వెడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబులు. ఆ మాట వింటున్నారండి? ఒకవేళ చదవకపోయినా పర్లేదు, కళ్ళు మూసుకుంటే నేను ఆందోళన పడుతున్నాను మీరు నిద్రపోతున్నారేమో అని. అంటే మీలో కళ్ళు మూసుకుని ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నేను మిస్లీడ్ అయిపోతాను, నన్ను క్షమించాలి. ఏమండి? కనుక తెరిచే వెంట ప్రయత్నం చేయండి. ఏదైనా నేను ఆ పని చేస్తాను. ఇప్పుడు నేను ఏదైనా వీడియో వింటున్నాను అనుకోండి, చూస్తా విన్నాం, ఆయన ఎవరో తెలుసు మనకి, కనుక అయితే ప్రార్థనలు అయితే వింటూ ఉంటాను, ఆయన ఫేస్ చూడను. కానీ ఇక్కడ మనం మీటింగ్లో ఉన్నాం కదా, మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉండంటే నేను మిస్ అనుకుంటాను, పొరపాటు పడతాను నేను. కానీ నన్ను పొరపాటు పడి అనవసరంగా మీరు ఇబ్బంది పడకండి, నన్ను క్షమించాలి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆ సీనాయి కొండ దగ్గరికి వచ్చిన తర్వాత మోషే వెళ్ళాడు. వెళ్తే మోషేతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు యాకోబు కుటుంబీలతో ముచ్చటించి ఇశ్రాయేలు తెలపవలసింది ఏమనగా,
నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో ప్రభు తన ప్రేమను పలుసార్లు ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చాడండి. ఆయన భయం అంతా ఏంటంటే మర్చిపోతారేమో, నన్ను మర్చిపోతారేమో. ఆశ్చర్యం కూడా కాదు, ఇన్ని అద్భుతాలు చేసిన ఆయన సులువుగా మర్చిపోతారు కదా. కనుక అది ఎరిగిన దేవుడు పదే పదే వాళ్ళతో ముచ్చరించాలి సుమా. నేను ఆయన అన్న మాటలు చూడండి, నీవు యాకోబు కుటుంబులతో ముచ్చరించి ఇశ్రాయేలుకు తెలపవలసింది ఏమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యం అగుదురు. ఏంటంట దేవుని ప్రణాళిక ఏంటంట, మీరు కనుక శ్రద్ధగా నా మాట వింటే సమస్త దేశాల్లో నాకు స్వకీయ సంపాద్యంగా ఉంటారు. అంటే దేవునికి స్వకీయ సంపాద్యం అంటే ఎంత ధన్యత అండి. వాళ్ళకే కాదు, మనకు కూడా ఎంత ధన్యత, ఎంత భాగ్యము. ప్రభు ఉద్దేశం ఏంటంటే నా మాటల ప్రకారం నడుచుకోవాలి మీరు. కనుక ప్రపంచం మీదే మీరు నాకు స్వకీయ సంపాద్యంగా ఉంటారు. ఇంకా శ్రద్ధగా విని సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే. ఏంటంట మళ్ళా చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలుతో ఈ మాటలు చెప్పాలి. మీరు నా స్వకీయ సంపాద్యం, ప్రపంచం మొత్తం మీద మీరు దేవునికి ఏర్పరచబడిన వారు. ఇలాగ 4 మాటలు చెప్పాలి. ఇవే చెప్పాలి సుమా అంటే వచ్చి వీళ్ళందరికీ చెప్పాడు, ఇదిగో మిమ్మల్ని దేవుడు గద్ద రెక్కల మీద మోసినట్టుగా మోసుకొచ్చాడు, మీరు దేవునికి స్వకీయ సంపాద్యము, చాలా గొప్పగా భావిస్తాడు ప్రభు మిమ్మల్ని. అంటే వీళ్ళు ఏమన్నారు చూడండి, వాళ్ళు ఏమన్నారంటే, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదురు తెలియపరచగా అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినంతయు చేసేద్దామని ఏకముగా ఉత్తరం ఇచ్చారు. వాళ్ళందరూ అన్నారు, అవునండి ప్రభు మమ్మల్ని ఐగుప్తు నుంచి గ్రద్ద రెక్కల మీద మోసి తీసుకొచ్చాడు, మేము ఆయన ఏం చెప్తే చేస్తాం అని అందరూ చెప్పారట. చెప్తే ఇప్పుడు మళ్ళీ కొండకెక్కడినా ఆ మాటలు చెప్పడానికి. మనకి ఎలా ఉంది సన్నివేశం చూస్తేనే. ఒక్కోసారి ఎన్నో ఏం చేస్తాడంతే సీరియస్గా ఫోన్ తీసుకుంటాడు, ఫోన్ మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అంటాడు, మళ్ళీ దగ్గరికి వస్తాడు వాడు. కానీ మీ దగ్గరికి ఇది తను ఇంక లైవ్లోకి వెళ్ళిపోతాడు, వాళ్ళ ఫ్రెండ్ల దగ్గరికి వెళ్ళిపోయినట్టు నన్ను దింపేస్తాడు, నేను కూడా తనకులా యాక్ట్ చేయాలి. ఇక్కడ అలాగే కనపడుతుంది కదండి. ఈ పెద్ద ఆయన మోషే, అక్కడ ప్రభు ఆయన వెళ్ళాడు. మోషే అక్కడ ఎక్కితే నువ్వు వెళ్ళి చెప్పాలయ్యా, నా ప్రజలు వీళ్ళు గద్ద రెక్కల క్రింద మోసినట్టుగా మోసుకొచ్చాను నేను, వీళ్ళు నా సంపాద్యము, వాళ్ళు నా మాట వింటే వాళ్ళు ఏదో చేసేస్తాను, ఉన్నతంగా చేసేస్తాను, వెళ్ళి చెప్పంటే ఈ పెద్ద ఆయన ఉంచుకొని వచ్చాడు. వచ్చి వీళ్ళందరికీ చెప్పాడు, ఎస్ మేము అలాగే చేస్తాం. మళ్ళీ పెద్ద ఆయన పైకి వెళ్తున్నాడు. ఏమండి ఇక్కడ ఎవరో ఎలాగ అనిపిస్తుంది దేవుని ప్రేమ మనకి కదా. చాలాసార్లు పాట పాడతాం, ఆయన ప్రేమ మనకి ఏమైపోతుంది తెలుసా, లోకు అయిపోతుంది. ఆయనకి ఏంటంటే మన మీద ఎంత ప్రేమో అంటే ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి. అప్పుడు ఏం చేయాలనుకున్నాడు ఆయన, మనమే కనుక ఆయన మాట వింటే ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉంచి వృద్ధి పొందించాలని ప్రయత్నం చేస్తుంటే ఆ పొజిషన్ వరకు చేయనివ్వడే మనం చేయనివ్వమే కదండి, ఎక్కడో తీసేస్తారు. కనుక ఏం చేశారంటే వీళ్ళు ఏకంగా ఉత్తరం ఇస్తే మోషే యెహోవా అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలు యెహోవాకు తెలియజేశాను. యెహోవా మోషే, ఇదిగో నేను మీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నేను నీతో మాట్లాడినప్పుడు. ఇంకా చూడండి ఇక్కడ నీకు ఇదంతా చదివేసాను చాలాసార్లు. ప్రభు అన్నాడు మోషేతోటి, ఇదిగో నేను నీతో మాట్లాడతాను, అప్పుడు వాళ్ళు కూడా వినాలి, నేను మాట్లాడేవాడినని వాళ్ళు గ్రహించాలి. కనుక వాళ్ళని పరిశుద్ధపరచుకోమని చెప్పు, ఈరోజు రేపు పరిశుద్ధపరచుకోమను, నేను దిగి వస్తాను ఈ సీనాయి కొండ మీదకి, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వినాలి. ఎందుకని? మోషే నాయకత్వాన్ని వాళ్ళు అంగీకరించాలి. మన దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన మనల్ని తీసుకొచ్చాడు. ఇంత కన్ఫర్మేషన్ చేయాలంటే మోషే వచ్చి ఇగో మీరు పవిత్రపరచుకోండి, రేపు దేవుడు ప్రత్యక్షమవుతాడు, కొండ మీదకి వస్తాడు, క్రమం ఇది అన్నీ చెప్పి మళ్ళీ వెళ్ళాడు. చెప్తే భయంకరమైన సీన్లో, ఇది నేను చాలాసార్లు చెప్పాను కనుక మీరు 19వ అధ్యాయం చదువుకోండి. దేవుడు మహామహిమతో అక్కడ దిగి వచ్చాడు. 3వ నాడు ఉదయం అయినప్పుడు పర్వతం మీద, ఎక్కడ 16వ వచనం, ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము భూమి బోర యొక్క మహాధ్వనియు కలుగుగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి. ఇంకా అక్కడ 16, 17, 18, 19 వచనాలు చదివితే ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. ఇదంతా ఎవరు విన్నారు? క్రిందున్న ప్రజలందరూ, ఈ లక్షల కొద్ది ప్రజలు దేవుడు మోషే మాట్లాడుకుంటుంటే డైరెక్ట్గా విన్నారండి. ఇంతగా అంటాడు దేవుడు, ఇంకోసారి వెళ్ళరా కిందకి
కదండి, మీరు విన్నారు. ఇంకోసారి వెళ్ళిరా, వాళ్ళు పొరపాటున కొండ దగ్గరికి వచ్చేదో చచ్చిపోతారు, వెళ్ళి చెప్పారంటే, సార్ ప్రభువా చాలాసార్లు చెప్పాను, మీరు మళ్ళీ నన్ను ఇందాక చెప్పాను, కుదరదు వెళ్ళి చెప్పిరా. వచ్చి చెప్పి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆజ్ఞలు ఇవ్వటం మొదలుపెట్టాడు దేవుడు. ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ మోషే? 40 రోజులు. రైట్, నాతో ఉన్నారు కదా మీరు అంతాను, విసుక్కోకండి, వివరణ ఇస్తున్నాను మీకు. 40 రోజులు మోషే కొండ మీద ఉండిపోయాడండి. ఎన్ని రోజులు? జస్ట్ 40 days. ఇది ఎంత సీను జరిగి ఈ విషయాలు మర్చిపోవడానికి ఎంత టైం పడుతుంది బాబు రోహిత్? ఏంటి, దేవుడు ఆ కొండ మీద నుంచి మాట్లాడుతుంటే మోషేతోటి, మోషే మాటలు వినపడుతున్నాయి, దేవుని మాటలు వినపడుతున్నాయి. వీళ్ళు గుండెలు బేజారు ఎత్తిపోతున్నాయి, వణుకుపోతున్నారు అందరూ కూడా. అంత క్లియర్గా దేవుని స్వరం విన్నారు. ఇప్పుడు అంటారు వీళ్ళు 32 అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇంకా రాలేదు ఆయన పైనుంచి కిందకి. ఆయన ఏమైపోయాడో మాకు తెలియదు. ఎవరు? వీళ్ళందరి ముందే ఎక్కాడు, మధ్యలో 2 సార్లు వచ్చాడు కదండి. ఎన్నిసార్లు వచ్చాడు? వెళ్ళాడు, ఇలా చెప్పమంటే వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు, మరలా చెప్పమని వచ్చాడు. తీరా ఆ మేఘము, ఆ భయంకర పరిస్థితి, దేవుడు అపీరెన్సు, మళ్ళీ కిందకి వెళ్ళమన్నాడు, జాగ్రత్త. ఇన్నిసార్లు వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ దేవుని మాటలు. కనుక వీళ్ళు అన్నారు, దేవుడు అసలు ఆజ్ఞలు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నాడు ప్రభు. ఎవరితోటి? ఇశ్రాయేల్ తోటి. వీళ్ళు అన్నారు, అయ్యా మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం, మేమందరం, మా గుండెలు చాలా బలహీనంగా ఉన్నాయి, ఆ శబ్దానికి మా మేము తట్టుకునే పరిస్థితి లేదు, మోషేతో మీరు మాట్లాడండి, తర్వాత వచ్చి ఆయన మాతో మాట్లాడతాడు, మేము తట్టుకోలేమన్నారు. కనుక అప్పుడు ప్రభు వాళ్ళ లైన్ కట్ చేశాడు అనమాట. ఆ వాళ్ళకి వినపడకుండా ఆయన పైన మోషేతో మాట్లాడుతున్నాడు. 40 రోజులు పట్టింది ఇవన్నీ కూడా. అది మోషేకి తెలియదు 40 రోజులు అనేసి. ఇప్పుడు మోషేతో అంటున్నాడు, వీళ్ళు నీవు తీసుకొచ్చిన ప్రజలు నాశనం అయిపోతున్నారు వీళ్ళు అంటే. వీళ్ళు ఏం చేశారంటే క్రింద అహరోను దగ్గరికి వచ్చి అంటారు, ఇదిగో మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చిన వ్యక్తి మోషే ఏమైనో మాకు తెలియదు, కనుక మేము ఆరాధన చేయాలి, దేవుని గణపరచాలి, కనుక మాకు ఒక ఏదన్నా చెయ్యి. ఏంటది? ఇంతవరకు ఏం చేశారనేసి, మా కొరకు ఏదైనా చెయ్యి అని అహరోను మీద కత్తెత్తారు. చేస్తావా చంపేయమంటావా అన్నారు ప్రజలందరూ, చాలా వరకు ఎక్కువ మంది ప్రజలు. కనుక మరి ఇవ్వండి అయితే. చెవులు ముక్కులు అన్ని బంగారం తీసి ఈ అగ్నిలో పడేస్తే దూడ అయిందంట. ఇప్పుడు ఆ దూడని ఏమంటారు తెలుసా? 32 మొదటి నుంచి. మోషే కొండ దిగకుండా తలవ చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నచ్చుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అని వాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. ఏమంటే నాకు దుఃఖమే కలుగుతుంది. అంత క్లియర్గా దేవుని స్వరం విని, మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు విని, 40 రోజుల్లో మోషే కనపడకపోతే ఏమేయడో మాకు తెలీదు, మాకు ఎవడొకటి చేయండి, ఏదో దేవతను చేయండి అంటంలో ఏంటండి? ఇది తెలియని వ్యక్తులు ఆరాధించడం తప్పు కాదు, కానీ ఇశ్రాయేలు విగ్రహం చేయడం ఎంత తప్పు చెప్పండి? ఎందుకంటే క్లియర్గా విన్నారు కదా, దేవుని స్వరం విన్నారు వాళ్ళు. ఆయన మాట్లాడే మాట, మోషేతో మాట్లాడే మాట విన్నారు, గుండెలు బేజారెత్తిపోయి మహిమతో దిగి వచ్చాడు ప్రభు. 40 రోజుల్లో కూడా భక్తి నిలబెట్టుకోలేరు వీళ్ళు. అన్నారు, ఆడేమేయడో మాకు తెలియదు, నువ్వు చేస్తావా లేదా, మాకు ఒక దేవతను చేయంటే ఈయనేమో ఒక దేవతను చేస్తుందేమో, ఏమైందంట? దూడ అయిందంట. ఇప్పుడు దాన్ని ఏం చేశారు వీళ్ళు? అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఏంటంట? ఏడకి ఏం చేయమన్నారండి? ఏం చేయాలి మనం? ఏంటంట? ప్రభు అంతకుముందు చెప్పుకొచ్చాడు, గ్రద్ద రెక్కల మీద ఎలా మోసుకొస్తుందో మిమ్మల్ని అలా మోసుకొచ్చానని అంటుంటే ఇప్పుడు అంటున్నారు, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి 430 సంవత్సరాలు బానిసలైతే దాని నుంచి విడిపించి మోషేతో అంటాడు ప్రభు, ఎక్కడైనా ఒక జనాన్ని 430 సంవత్సరాలు ఉండిపోతే ఒక జనాన్ని, ఒక దేశంలో కలిసిపోయిన వారిని విడిపించి తమ ఒక దేశానికి, అన్యుల దేశానికి వాళ్ళకి ఇవ్వడానికి నడిపించినట్టు ఎక్కడైనా ఏ జాతి అయినా ఉందా? ప్రభు అంటాడు ఈ నిర్గమాకాండలోనే, ఎక్కడైనా ఉందా అలాగా? కానీ నేను మీ కొరకు చేశాను అంటాడు. ఇప్పుడు ఏమన్నారు వీళ్ళు? తీసుకొచ్చింది ఎవరంట? ఆ దూడంట. ఎందుకని? వీళ్ళ మనసులు స్థిరంగా లేవండి, మనసులు స్థిరంగా లేవు. కనుక ఏమడుగుతున్నారు? మాకు ఎవడో కూడా చేసేసాయి, ఏదో దేవతను చేసేసాయి, వారి వలె చెడ్డ వాటిని ఆశింపకుందుము. ఏం అడగకూడదంటే దేవుణ్ణి అంటే చెప్పండి, ఏం అడగకూడదు? ఇన్ని సూచనలు మనకి ఇచ్చిన తర్వాత నిష్కర్షగా అనాలి కదా, నిష్కర్షగా ఖచ్చితంగా దేవుడు అని మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ ఎవడొకళ్ళండి అంటే ఎలా ఉంటుంది?
ఏం చేశాడు తెలుసా మోషే? కత్తి తీసుకోమన్నాడు లేవీల్ని. అరే కత్తి తీసుకోండి, ఎవడైతే ఇలాంటి సహకరించాడు నరికి పాడేయండి అన్నాడు. అంతే. 3,000 మంది చచ్చిపోయారు ఆ రోజు. ఎందుకని? అయ్యో మోషే ఎంత దుర్మార్గుడండి, దుర్మార్గుడా. ఒరే నిజంగా ఎంత దుర్మార్గమా! దేవుని మాట సూటిగా కరెక్ట్గా చెవులతో విన్నారు, వణికిపోయారు మీరు. కనుక మీ లైన్ కట్ చేసి ప్రభు నాతో మాట్లాడుతుంటే ఏమయ్యాడో తెలియదు అనేసి దూడం చేయమన్నారా? దాన్ని ఆరాధన చేస్తారా? మళ్ళీ ఏమన్నారు? ఓ ఇశ్రాయేలు, ఏంటంట? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాడు. రేపు యెహోవాకు పండుగ జరుగుతుందంటే అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులు సమాధాన బలు అర్పించి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారు. నేను అంటాను, వాళ్ళు విగ్రహాన్ని మనం ఎందుకు చేస్తామండి? మనకు కూడా ఏం కావాలంట? ఎదుడు కావాలి. నిగ్రహం కొరకు ఎదుడు కావాలి. ఏదో పెట్టుకుని అది ఉంది కదా సరిపోద్దిలే. కానీ ప్రభు అంటాడు దేన్ని ఏం చేయకూడదంట, మనము పూజించకూడదట. దేన్ని ఊహించడానికి కుదరదు అసలు. ఆఖరికి అది కూడా ఊహించడానికి కుదరదు. ఏమండి? చెడ్డ వాటిని ఆశింపకుందము. చెడ్డ వాటిని ఆశించి ఎంతమంది చచ్చిపోయారట? 3,000 మంది ఆ రోజు కూలిపోయారట. కూలిపోయి ఇంకా చూడండి, ఇంకా సన్నివేశం ఏంటంటే ప్రభు చెప్పేశాడు మోషేతోటి, ఇగో నువ్వు వెళ్ళు, నేను వీళ్ళని నాశనం చేసి పడేస్తాను, నీ కుటుంబం. ఇదంతా పైన జరుగుతుంది, ఇంకా దిగలేదు మోషే పైన. ఇదిగో మోషేకి అర్థమైపోయింది. ప్రభు అంటాడు కదా, ఇగో వీళ్ళు నాశనమైన ప్రజలు మారరు, వీళ్ళందరూ నాశనం చేసేస్తాను, నీ కుటుంబాన్ని వర్ధలం చేస్తాడు. అలా కాదు ప్రభువా, నన్ను నాశనం చేసేయి, వాళ్ళు మాత్రం బాగు చేయి. ఇదంతా కండిషన్ పెట్టి సర్లే. దేవుడు పశ్చాత్తాపడిన తర్వాత అప్పుడు మోషే కింద దిగి వీళ్ళ యాక్షన్ చూసి రాళ్ళు పగలగొట్టి బేబస్సం చేశాడు. రైట్? కనుక మనం ఏం చేయాలట? వారి వలె చెడ్డ వాటిని చెడ్డి అడగకూడదండి. దాని కొరకు మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోకూడదండి. ఏంటది? ముహూర్తాలు పెట్టండి, మంచి ముహూర్తం చూసి పెట్టండి. ఇవి ఎవరి అండి? చాలా. ఎందుకు నా ప్రజలు నాశనం అయిపోతున్నారంటే జ్ఞానం లేక. ఎందుకు నా ప్రజలు నష్టపోతున్నారంటే జ్ఞానం లేక. చెడ్డ వాటిని అడుగుతున్నారు. ప్రభు అంటాడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేశాడు? మాకు సూచన ఇమ్మంటే ఏమంటారంట? ఒక్కసారి అయినా నిట్టూర్పు. ఇక మిమ్మల్ని బాగు చేయడం ఎవరి వల్ల కాదు. ఇన్ని సూచనలు ఇచ్చిన తర్వాత, ఇన్ని అద్భుతాలు మన కుటుంబాల్లో మనలో జరిగించిన తర్వాత ఇంకా ఓ సూచన ఈ ప్రభు అంటే ఏం చెప్తాడు ఆయన? రైట్? ఇంకొక మాటకు వస్తున్నా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. మనం ఏమి అడగకూడదో నేర్చుకుంటున్నాం. 4వ అధ్యాయం. ఇంకా వివరణ చెప్పొచ్చు కానీ అక్కర్లేదు, మీకు తెలుసు. కనుక ఏమేమి మనము నిగ్రహించుకోకుండా ప్రభువుని అడిగేవి, ఆహారం అడిగినట్టుగా సేవకులు కూడా అడుగుతున్నారు కొంతమంది. ఏమండి ఆవును తిప్పాలండి, పాస్టర్ గారు అడుగుతున్నారంట. అప్పుడు ఆయన సలహా ఇస్తారండి, మేము రాకముందు తిప్పేసుకో. పాలు పొంగించాలి, మేము రాకముందే చేసేసుకో. సేమియాలు ఉండాలంటే మేము రాకముందు చేసుకో. ఏమండి ఒకటి సందర్భం వచ్చింది కాబట్టి ఆ రోజున మళ్ళీ మీరు అంటే బాధపడతారు. ఇట్లాంటిగా ఆధారం లేని పనులు చేసి నష్టపోకండి. బైబిల్ చెప్తుందా? చేద్దాం ఏదైనా సరే. చెప్పట్లేదా? చేసి నష్టం తెచ్చుకోదు. ఎందుకు చెయ్యాలి? మనము దేవుని పిల్లలమండి. దేవుడు చెప్పింది చేద్దాం, చెప్పని చేయొద్దు. ఏమంటే చెప్పని చేసి నష్టపోయి 50,000 అప్పయ్యాను ప్రభువా సహాయం చేయండి అంటే ఆయన ఏం చేస్తారంటే గుర్తుంచుకోవాలి. ఏం చేస్తారంటే నిట్టూర్పు విడుస్తాడు. నేను నా చేత కాదమ్మా, అది నేను చెప్పలేదు కదా అంటాడు. గుర్తుంచుకోండి, ఏదైనా సరే దేవుడు చెప్పింది చేద్దాం, చెప్పంది వద్దు. చెప్పింది చేస్తేనే మన జీవితకాలం సరిపోదండి, దేవుని కృపకు పాత్రలు అవుతాం. చెప్పని ఎందుకు చేయాలి? అన్ని ఆచారం అక్కడి నుంచి ఉన్నాం, ఇంతకుముందు వచ్చేసాము. కనుక ఇప్పుడు ఏం చేయాలట? వీళ్ళు ఎక్కడున్నారు? ఇంతవరకును ఎందుకు ఆశించారు చెడ్డమని? మాకు దూడం చేయమని, మాకు దేవత కావాలి. ఐగుప్తులు ఉన్నారు కదా, అక్కడ ఉన్నారు వాళ్ళు ఐగుప్తీయులు, అన్యులు. వాళ్ళతో పాటు వీళ్ళకు ఉండి అదే పని చేశారు. ఇప్పుడు దేవుడు మహాశూర దక్షిణ హస్తము తోటి అద్భుతాలు చేసుకొస్తే ఇప్పుడు ఏం చేయాలి? అది డైవర్ట్ అయ్యి ఏం చేయాలి? వీళ్ళు అమ్మో అది మాట్లాడలేని పరిస్థితులు. ఇప్పుడు మా దేవుడు డైరెక్ట్గా మాట్లాడగలిగిన దేవుడు, ఆయన ఉన్నాడు, మోషేతో నడిపేది. అదిగా ధైర్యం తెచ్చుకోవాల్సింది. మళ్ళీ గుర్తు చేసుకున్నారు వెనకాలకి వెళ్ళిపోయి. కనుక ఎప్పుడు గుర్తు చేసుకోవద్దు, దాని ద్వారా నష్టమే కానీ
లాభం లేదు. ఇంకొక మాట, మొదటి వచనం చూస్తే మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నా. మీ అవయవముల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. చెప్పండి, ఇప్పుడు ఏం అడగకూడదు? మనం భోగాల నిమిత్తం అడగకూడదంట. ఇదొకటి గమనించాలి. మొదటిది, 2 విషయాలు ఇంకా అయిపోయింది నాది. మొదటిది ఏం అడగకూడదు? చెడ్డ వాటిని అడగకూడదు. దాన్ని ఇంకా కొంచెం మీరుగా ఆలోచించుకోండి. ఏమైతే అడుగుతున్నామో అన్నీ ఆలోచించి వాక్య ప్రకారం అయితే టిక్కు పెట్టండి, లేకపోతే కట్. అది ఏదైనా సరే. రెండోది, మన భోగాల నిమిత్తం అడగకూడదట. దురుద్దేశంతో అడుగుతున్నారు. భోగాలు అనుభవించడానికి దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీరు పొందలేకపోతున్నారు. రైట్? ఏం అడగకూడదు? భోగముల నిమిత్తం అడగకూడదు, భోగేచ్ఛల నిమిత్తం అడగకూడదండి. నేను ఒక మాట వెతికాను ప్రభు కొరకు. భోగాలు అడగకూడదు, మన సౌకర్యాలు అడగవచ్చు. అడగక్కర్లేదు సౌకర్యాలు కూడా. ఏం చేస్తారంటే ఆయన దీనులకు సదుపాయాలు కలుగు చేస్తాడు. మనం దీనంగా ఉన్నాం అనుకోండి, మనకు సదుపాయాలు ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. భోగాలు అడగకూడదు, ఆయన ఇస్తే దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన ప్రజలందరికీ బోల్డ్ సౌకర్యాలు ఇచ్చాడు. సొలొమోను తీసుకున్నాం మనం. ఆయన సంపద లెక్క కట్టగలుగుతారా మీరు? అసలు ఏది వెండి కావాలో లెక్కించడం మానేశారట. సొలొమోను కాలంలో వెండి కౌంట్ చేయడం మానేశారు. అసలు ఇంక చెప్పలేమండి ఎన్ని తులాలు, మన వల్ల కాదండి. బంగారం కూడా ఏంటది? భోగం. ఆయన అడగలే, ఎవరు? సొలొమోను అడగలే. కానీ ఏం అడిగాడు సొలొమోను? జ్ఞానం అడిగాడు. ఆటోమేటిక్గా వాటితో పాటు బోల్డ్ ఇచ్చేశాడు దేవుడు. మనమేం అడుగుతామంటే జ్ఞానం మానేసి మాకు వెండి ఇవ్వు ప్రభువా, బంగారం ఇవ్వు, ఒక్క చెయ్యిని ప్రభువా, ఒక్క రింగి ప్రభువా, అందరూ వేసుకుంటున్నారు, నేను ఎందుకు వేసుకోకూడదు ప్రభువా? ప్రభు ఏమంటాడు? రేయ్, లేకపోతే నీకు చెయ్యిని కంటే రింగు కంటే కావాల్సిందేంటి? జ్ఞానం కావాలి. ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి. కానీ మనం అది అడగడం మానేసి ఏమడుగుతున్నాము? భోగముల నిమిత్తము. అంటే మన అపీరెన్స్ అద్భుతంగా ఉండాలని. ఓకే, దాని నా ఉద్దేశం భోగాల నిమిత్తం అడిగే పరిస్థితి మనకు ఉండకూడదండి. మన అవసరాల గురించే ఆయన ప్రామిస్ చేశాడు క్రీస్తు యేసులో మహిమలో. అయితే మరి ఏం చేయాలి? భోగాల నిమిత్తం అడగకూడదు, ఇది ఆలోచించాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం భోగాల గురించి అడగకూడదు. కానీ ఒక మాట ఉంది కదా ఫిలిప్పీ పత్రికలో, దీనికి ఆపోజిట్గా చదివి ప్రార్థన చేసేద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఆగండి, ఏంటంటే అండి, దేని గురించి చింతించొద్దు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి. మరి ఏం చేయాలట? భోగాల గురించి అడగకూడదు. ఒకే అవసరాలు ఉన్నాయనుకోండి, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయాలట. ఇక్కడ మనము దేవుణ్ణి కొన్ని కోరికలు ఉంటాయండి. నిజంగా చెప్పాను కదా ఒకసారి, ఓ పాస్టర్ గారికి బుర్ర మీసాలు పెంచుకోవాలని ఆశ అంట. ఆయన అన్నారు కదా, నేను ప్రభుని అడిగానండి, ప్రభు పెంచుకుంటాను ప్రభు అని అడిగానండి అని అన్నారు. ఇవి మనకు నవ్వుగానే ఉన్నాయి. అది ఆనందం ఆయనకి. నాకు అనిపించింది ఏమో, నేను అంటాను ఇక్కడ ఆ మాట ఏం చెప్తుంది చూడండి, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ఎలాగ అడగాలంట? కృతజ్ఞతాపూర్వకంగా అంటే ఏంటి? నాకు వివరణ ఇవ్వండి ఎవరైనా. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు తెలియజేయండి అంటే అర్థం ఏంటి? ఏమండి? కృతజ్ఞతాపూర్వకంగా అంటే ఎలాగ అడగాలంటే, ప్రభువా మీకు స్తోత్రం, అసలు అయోగ్యులము, మాకు అది ఇచ్చారు ఇది ఇచ్చారు, మీకు స్తోత్రం. ఇప్పుడు నేను కారు గురించి ప్రపంచించాలి, అందులో పెట్రోల్ లేదనుకుందాం. కారు ప్రభువా నీకు స్తోత్రం, మేము అందరం చర్చికి వెళ్తాక అది ఇచ్చారు ఇది ఇచ్చారు అని ఊరికి దాని గురించి చెప్తుంటే అర్థం ఏంటి? దాంట్లో సరుకులు కావాలని అవసరం అన్నమాట. అంటే ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం, అందులో పెట్రోల్ లేదు, అఫ్కోర్స్ ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం. కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు ఇలా తెలియజేయాలంటే, కానీ నాకు లేదు, నువ్వు ఇవ్వట్లేదు, ఆడికిచ్చావు వీడికిచ్చావు ఆడికిచ్చావు, నాకు ఏమి ఇవ్వట్లేదు, అలాగ అడగకూడదట. అలాగ అడగకూడదు, కృతజ్ఞతాపూర్వకంగానే అడగాలట. మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ఏది అడగవచ్చు అప్పుడు?
ఏదైనా అడగవచ్చు. అక్కడ ఉందండి ఏదైనా కదండి. చూడండి, ప్రతి విషయంలోనూ దేని గురించి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు అవి ఇవ్వటం కాదు, ఏం జరుగుద్దంట, ఫుల్ శాంతి దొరుకుద్ది. శాంతి దొరికిందంటే అర్థం ఏంటి, అడిగింది వచ్చేసినట్టే. ఇదే అండి విశ్వాసుల విధానం. ఏంటంటే మనం అడిగి 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 విసిగిపోయి కొంచెం మంచినీళ్ళు మళ్ళీ అడిగి అడిగి భోంచేసి అలా కాదు. ఎప్పుడైతే మనం అడిగామో అడిగింది ప్రభు ఇచ్చడానికి ముందు ఏం జరుగుద్ది, పీస్ఫుల్ మైండ్ వస్తుంది, నెమ్మది పొందుతాం. ఎస్ ఐ గాట్ ఇట్ అనే సంతోషం వచ్చేది. ఇంకా అడగటం మానేయచ్చు, ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు. ఎలాగా, హన్నాలాగా కదండి. హన్న ఈ హన్న కాదు, ఆ హన్న. ఈ హన్న కూడా అలాగే ఉండాలనే ఆశతోటే పేరు పెట్టారు, ఆ హన్న కదండి. పిల్లలు లేరు, ఏడ్చింది. ప్రవక్త చెప్పాడు, అమ్మా ఎలాగ అడిగితే నీకు ఏమీ ఇవ్వకుండా ఉంటాడమ్మా, వెళ్ళమ్మా అంటే ఫినిష్. తనలో హృదయంలో ఏమొచ్చిందంట, పీస్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయ తలంపులకు కావలి ఉంటుంది. కనుక అంత పీస్ఫుల్ మైండ్ తోటి వచ్చేసింది. అక్కడి నుంచి ఏడటం మానేసింది. సంవత్సరంకే సమూయేలు పుట్టేశాడు. రైట్. కనుక ఈ విషయాలు గమనించాలి. నేను ముగిస్తున్నాను. ఈరోజు నేర్చుకున్న విషయాలు జ్ఞానం అడుగుదాం, తద్వారా అనేకమైన మేళ్ళు ఉన్నాయి. ఏమండి, తర్వాత అడగకూడనివి ఏంటి అని అంటే, జ్ఞానం ద్వారా విశ్వాసం పెరుగుద్ది, బోల్డ్ ఆశీర్వాదాలు ఉన్నాయి. అడగకూడనివి చెడ్డ వాటిని అడగొద్దు. దేవుడు అనుమతించినవి, దేవుని వ్యక్తిత్వాన్ని దేవుని తక్కువ చేసేవి, అంతే కదండి. ఇప్పుడు అంత మహోన్నతులు కనపరుచుకుని ఎవడొకడు మాకు ఇంకోటి కావాలంటే ఆయన ఏం చేసినట్టు, తక్కువ చేసినట్టే కదా. దేవుని తక్కువ చేసే పనులు ఎప్పుడు చేయొద్దు. అలాగ అడిగి నాశనం తెచ్చుకున్నారు వాళ్ళు. మనం అలా కావద్దు. భోగముల నిమిత్తం అడగొద్దు. దేవుడు తన సమృద్ధిలో, తన మహిమైశ్వర్యంలో మన ప్రతి కోరికను మన్నిస్తాడు. కృతజ్ఞతాపూర్వకంగా మాత్రం, కృతజ్ఞతాపూర్వకంగా అంటే భానువారు తేజ కృతజ్ఞతాపూర్వకంగా మనకు కావాల్సిన అడగాలంటే ఏం చేయాలి, ఇంతవరకు ఇంత సహాయం చేసావు ప్రభువా. నువ్వు ఏ క్లాస్ నాన్న, ఇప్పుడు 10th 9th క్లాస్, ఇంతవరకు సహాయం చేసావు. 9th క్లాసు, నెక్స్ట్ 10th క్లాసు మంచి పర్సంటేజ్ ఇస్తామని నమ్ముతున్నాను, సమంజసం. అలాగే నెక్స్ట్ సైకిల్ కావాలి, ఏదైనా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయడం అనేది సమంజసం అండి. ఆయన బిడ్డలమైతే ఎప్పుడు అడగాలి. నేను ముగించాను కదా, ఇక లేదు ఏంటి, రేపటి నుంచి వేరే టాపిక్లోకి వెళ్ళిపోతాం. చెప్పండి. ఒక్కసారి అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుందట, తట్టు ప్రతివానికి తెరవబడుతుంది, వెతకు ప్రతివానికి దొరుకుద్ది. అయితే ఎవరు అడగాలి, ఆయన పిల్లలు అడగాలి. ఏం అడగాలి, ఎప్పుడు అడగాలి, ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన వాక్యం ఉండాలి. వాట్ ఎవర్ యు ఆస్క్ అంటాడు, మీరు ఏదైనా అడగండి, ఇస్తాడు. 3 ఎలా అడగాలి, ఏం అడగాలి అనేది విశ్వాసము, పరిశుద్ధాత్మ, తర్వాత ఫలించాలి, తర్వాత జ్ఞానం ఏమని అడుగుదాము. అందులోనే సమస్తం ఉన్నాయి. ఇక మీ కోరికలు ఏమైనా పెట్టుకోండి, పాస్టర్ గారు దీన్ని కవర్ చేయలేదు, మరి దీని గురించి ఏం చేయాలి అనేది ఏమైనా ఉంటే నిజంగా నాకు చెప్పండి, డిస్కస్ చేద్దాం. ఎందులో ఏమైనా మిస్ అయిపోతే మరి మీరు అన్నారు కానీ మరి నా పరిస్థితి ఏంటని ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా వారి గురించి ఒక వారం ధ్యానం చేద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం అందరికీ సరిపడగా ఉండాలి. ఒకవేళ మీరు ఎంత చేశారు కానీ నా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదండి అని ఎవరైనా ఉండాలని ఆశ నాకు ఉంటే డిస్కస్ చేద్దామని. ఎందుకంటే ఇంత అద్భుతమైన మాట అడగండి అని మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం అడగకుండా ఉంటాం ఏమండి. కనుక ఏం అడగకూడదు, భోగాల నిమిత్తం అడగకూడదు, చెడ్డవాటిని ఆశించొద్దు. మనకు రావు, ఒకవేళ ఆశిస్తే నష్టపోతాం. దేవుడు తన మెండైన కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.